నాగార్జున సాగర్ విజయ విహార్ కృష్ణా నది వద్ద వరుణ యాగం ఉదయం ప్రారంభమైంది. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో యాగ క్రతువులు నిర్వహిస్తున్నారు. 108 మంది ఋత్వికులు 11 హోమగుండాలతో మహాయాగం జరిపిస్తున్నారు. కృష్ణా గోదావరి నదులు జలకలతో సంతరించుకోవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వరుణ యాగాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ప్రారంభించారు. మధ్యాహ్నం జరిగే పూర్ణహుతిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి నల్గొండ నుంచి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. భారత్ తీవ్ర తెలంగాణలో ఎలనో ప్రభావం వలన కురవాల్సిన వర్షాలకి అతి తక్కువ కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ IMD అయితే అంచనా వేసింది. ఏదైతే నైరుతి ఋతుపవనాలు కావచ్చు, అదే విధంగా తెలంగాణలో కురవాల్సిన వర్షపాతం సాధారణ స్థాయి కంటే అతి తక్కువ స్థాయి కురవడంతో వాతావరణ శాఖ అయితే స్పష్టం చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ రోజు నాగార్జున సాగర్ కి సీఎం రాకతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే కార్యకర్తలతో పాటు ఇటు రైతాంగంలో పెద్ద జోష్ నింపిందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంతంగా ప్రతిష్టాత్మకంగా కృష్ణా నది తీరాన నాగార్జున సాగర్ లో మహావరుణ యాగాన్ని అయితే నిర్వహిస్తున్నది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా నది గోదావరి నదులు జలకల్ల పర్వాలు తొక్కాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే సంకల్పించి ఈ యాగం అయితే ప్రభుత్వం నిర్వహిస్తుందనేది తెలుస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే దాదాపు 3 గంటల సమయానికి అయితే ఏదైతే ఈ జలవిహార్ చేరుకునే నాగార్జున సాగర్ జలవిహార్ చేరుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అదే 3:30 గంటలకి ఏదైతే ఈ యాగంలో పాల్గొంటాడో తిరిగి 5 గంటలకు అయితే సీఎం ఎలిసాడ్ ద్వారా హైదరాబాద్ కు బయలుదేరుతారు అనేది తెలుస్తుంది. అయితే ఈ యాగంలో ఏకోజామున 4 గంటలకే మొదలై మహావరుణ యాగంలో రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే దంపతులు ఆది పూజ నిర్వహించి యాగాన్ని ప్రారంభించినట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా ఈ యాగంలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో ఈ యాగ కొనసాగుతుంది అనేది తెలుస్తుంది. వేద పండితులు అదేవిధంగా 11 హోమగుండాలు దేవత ఆవాసనం చేసి వరుణ యాగాన్ని అయితే ఈ పండితులు ప్రారంభించినట్టయితే సమాచారం తెలుస్తుంది. తొలుత వేద పండితులు ఋత్వికులు మంత్రోచ్చరణల మధ్య విశ్వకేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారనేది మన సమాచారం అంతుంది. యాగంలో నిర్వీకంగా సాగాలని విఘ్నేశ్వరుని పూజించారు. మొదటగా యాగస్థలం యాజమానులు పాల్గొనే బుత్తికుల శుద్ధి చేసి పుణ్యవాచనంతో యాగశాల ప్రవేశం చేశారు. పవిత్రమైన కృష్ణానది జలంతో కళకళాలని కళాశాలను ఏర్పాటు చేసి వాటితో దేవత ఆవాసనం చేసి కలశ స్థాపన చేశారు అనేది ఇక్కడ సమాచారం అంటుంది. ఈ యాగంలో 108 మంది ఋత్వికులు 11 హోమగుండాలు యాగశాలతో పాటు అంతా ఆధ్యాత్మిక శోభతో నిర్విఘ్నంగా కొనసాగుతుందని వరుణు కరుణు కోసం ఋత్వికుల వేద పండితుల చతుర్వేద పారాయణతో పాటు 1,00,000 జపాలు పఠిస్తున్నట్టు వేద పండితులు ఋత్వికుల మంత్రోచ్చరణతో విజయ విహార ప్రాంగణంలో మారుమోగుతుందని చెప్పుకోవచ్చు తేజస్విని. ఇక సాయంత్రం పూర్ణవతిలో సాగర్ లో మహావరుణ యాగంలో కీలక ఘట్టానికి చేరుకోనుంది. పూర్ణవతిలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొంటారు. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలి, రైతు సంక్షేమంగా ఉండాలని చెప్పి ఈ వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది తేజస్విని. రైట్ శంకర్, థ్యాంక్ యూ.